ఒక పక్కన సత్యవేడు ఎమ్మెల్యే మీద వచ్చినటువంటి ఒక అమ్మాయి తనని లైంగికంగా వేధించారు, బెదిరించి 3 సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పైన తన భర్తకి ఆ విషయం తెలిసిన తర్వాత భర్త ఇచ్చినటువంటి క్యాంప్తో అతని గుట్టు తేల్చాను అని చెప్పినటువంటి విషయం వాళ్ళ పార్టీకి కూడా ఇన్ఫామ్ చేశాను, నేను పార్టీ కార్యకర్తని అని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కోనేటి ఆదిమూలంని సస్పెండ్ చేస్తే దాని మీదన ఐద్వ ఆందోళనకి దిగింది. ఆయన అసలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే ఆదిమూలంని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. టీడీపీ పార్టీ దృష్టికి తీసుకెళ్ళినా కూడా చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ చెప్తోందని ఐద్వా సాయిలక్ష్మి గుర్తు చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాతనే పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదేనా ఒక మహిళకి మీ పార్టీ ఇచ్చే గౌరవం, ఇలాంటి వాళ్ళే మీ దగ్గర ఉన్నారు అనేది అర్థమవుతుందా అని చెప్తూ టోటల్గా ఆయన్ని డిస్మిస్ చేయండి, బర్తరఫ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు.